కర్నూలు జిల్లా కృష్ణగిరిలో బ్లాక్ మనీ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతోలి గ్రామానికి చెందిన గొల్లా వెంకటేష్ అనే వ్యక్తి ₹1,00,000 అసలు నగదు ఇస్తే దానికి మూడింతలుగా 3 లక్షల బ్లాక్ మనీ ఇస్తానని నంద్యాల జిల్లాకు చెందిన కూలి పనులు చేసుకునే అమాయక ప్రజలను నమ్మించాడు. అసలు నగదు తీసుకుని డబ్బు సైజులో ఉన్న నల్ల కాగితాల కట్టలను ఇచ్చి వాటిని కెమికల్తో కడిగితే మామూలుగా నోట్లుగా మారతాయని మోసం చేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కృష్ణగిరి పోలీసులు నిందితుడిని వెల్దుర్తి వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కెమికల్స్, నల్ల పేపర్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సిఐ యుగంధర్ బాబు తెలిపారు. వాటర్ టీచర్లు చూపిస్తారు వాటర్ లేకుండా కాదు. అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తేదీన కృష్ణగిరి లిమిట్స్ లో ఒక వ్యక్తి కంప్లైంట్కి ఒక కేసు కట్టడం జరిగింది. 20వ తారీఖు 15వ తారీఖు ఏమంటే లక్షల ఒరిజినల్ నోట్లకి బ్లాక్ మనీ అని చెప్పి ₹3 లక్షలు ఇస్తాను అని చెప్పి మోసం చేసి దాని దగ్గర నుంచి ₹3 లక్షలు తీసుకున్నారు. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ వల్ల అరెస్ట్ చేయడం జరిగింది. పేరు పాతోలి వేసి బెల్లవల్లికి చెందిన పాతోలి మన విలేజ్కి సంబంధించిన గొల్లా వెంకటేష్ గారిని అరెస్ట్ చేసింది. అతని దగ్గర విచారించగా అతన్ని అరెస్ట్ చేసి ఈ బ్లాక్ మనీకి సంబంధించి ఈ కాగితాలు, ఈ యొక్క ఒరిజినల్ 500 నోట్లు, ఈ కెమికల్స్ ఏవైతే దానికి ఉపయోగిస్తారో దానికి సంబంధించిన కెమికల్స్ అన్ని కూడా రికవరీ చేశాము. డబ్బులు ఒక ₹2 లక్షల రికవరీ చేసింది. ఈరోజు అతని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. అందులో భాగంగా ఒక డిమో ప్రజలకి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ డిమో ఒకటి మీ ముందు ఏర్పాటు చేస్తాము. అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తేదీన కృష్ణగిరి లిమిట్స్ లో